సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 5వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో రవి, కుజగ్రహ, శనేశ్వర గ్రహాల యొక్క యుతి మీనరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే కుంభరాశి యందు రాహు, బుధుల యొక్క సంచారం ఉన్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలుకొని మకర రాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఆశించవచ్చును. అర్ధాష్టమ రాహు యొక్క దోషము, అలాగే పంచమ స్థానస్థిత రవిగ్రహము ప్రత్యేకించి బుద్ధి చాంచల్యానికి, దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నాడు. అంటే శరీరం బద్ధకం అనేటువంటిది అధికంగా ఉంటుంది. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం అంటే సొంత బంధువులు, సొంత మిత్రాదులు వారి వల్ల కలిగేటువంటి బాధ అధికంగా ఉంటుంది. అరే, మనం వీడికి గతంలో ఇంత మనం సహాయం చేశాం కదా, ప్రతిఫలంగా కనీసం సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఒక మాట సహాయమైనా లేకపోతే ఎవరైనా మనకి అపకారం చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం అది తగ్గేటువంటి భావన ఉన్నా బాగుంటుంది అనేటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది. అంటే గతంలో మీరు సహాయం చేసిన వ్యక్తులే ఇవాళ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఏ పని చేయడానికి కూడా ఇష్టత రాదు. ప్రత్యేకించి ప్రతి పని కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఆలోచనలు రావు. ఎంతసేపు కూడా ఏదో బద్ధకంగానో, ఏదో నీరసంగానో, ఎక్కువ ఇబ్బందికరంగానో ఉంటూ ఉంటుంది. అలానే ఇది అనారోగ్య సమస్య ఏమీ కాదు, కానీ మానసికంగా బాగా అలసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉన్న ప్రాంతంలోనే ఉండి దేశమంతా చుడుతూ ఉంటారు. అంటే ఏంటి, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు వాళ్ళు కూర్చోడానికి ఎదురుగుండా నేను కూర్చున్న బుర్రలో రకరకాల ఆలోచనలన్నీ కూడా సంచారం చేస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం బుధచంద్రుల యొక్క బలం మాత్రమే. ఇవి లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు కొంత తగ్గుముఖం పట్టేలా చూస్తూ ఉంటాయి. అలాగే బుధుని యొక్క స్థితి చతుర్థ భావమందు ఉద్యోగపరమైనటువంటి చికాకులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగం అనేటువంటిది మాత్రం పోకుండా ఏదో ఒక జీవన భృతి రావడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. మిమ్మల్ని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్నా అటు ఉన్నతాధికారులు కానీ లేదా తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆ ఉద్యోగాన్ని మాత్రం మీరు కాపాడుకుంటారు. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ లేదా మరి ఏ ఇతరత్ర అమ్మవారి ఆరాధన చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఆశించవచ్చును. అర్ధాష్టమ రాహు యొక్క దోషము, అలాగే పంచమ స్థానస్థిత రవిగ్రహము ప్రత్యేకించి బుద్ధి చాంచల్యానికి, దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నాడు. అంటే శరీరం బద్ధకం అనేటువంటిది అధికంగా ఉంటుంది. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం అంటే సొంత బంధువులు, సొంత మిత్రాదులు వారి వల్ల కలిగేటువంటి బాధ అధికంగా ఉంటుంది. అరే, మనం వీడికి గతంలో ఇంత మనం సహాయం చేశాం కదా, ప్రతిఫలంగా కనీసం సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఒక మాట సహాయమైనా లేకపోతే ఎవరైనా మనకి అపకారం చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం అది తగ్గేటువంటి భావన ఉన్నా బాగుంటుంది అనేటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది. అంటే గతంలో మీరు సహాయం చేసిన వ్యక్తులే ఇవాళ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఏ పని చేయడానికి కూడా ఇష్టత రాదు. ప్రత్యేకించి ప్రతి పని కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఆలోచనలు రావు. ఎంతసేపు కూడా ఏదో బద్ధకంగానో, ఏదో నీరసంగానో, ఎక్కువ ఇబ్బందికరంగానో ఉంటూ ఉంటుంది. అలానే ఇది అనారోగ్య సమస్య ఏమీ కాదు, కానీ మానసికంగా బాగా అలసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉన్న ప్రాంతంలోనే ఉండి దేశమంతా చుడుతూ ఉంటారు. అంటే ఏంటి, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు వాళ్ళు కూర్చోడానికి ఎదురుగుండా నేను కూర్చున్న బుర్రలో రకరకాల ఆలోచనలన్నీ కూడా సంచారం చేస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం బుధచంద్రుల యొక్క బలం మాత్రమే. ఇవి లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు
కొంత తగ్గుముఖం పట్టేలా చూస్తూ ఉంటాయి. అలాగే బుధుని యొక్క స్థితి చతుర్థ భావమందు ఉద్యోగపరమైనటువంటి చికాకులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగం అనేటువంటిది మాత్రం పోకుండా ఏదో ఒక జీవన భృతి రావడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. మిమ్మల్ని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్నా అటు ఉన్నతాధికారులు కానీ లేదా తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆ ఉద్యోగాన్ని మాత్రం మీరు కాపాడుకుంటారు. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ లేదా మరి ఏ ఇతరత్ర అమ్మవారి ఆరాధన చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఆశించవచ్చును. అర్ధాష్టమ రాహు యొక్క దోషము, అలాగే పంచమ స్థానస్థిత రవిగ్రహము ప్రత్యేకించి బుద్ధి చాంచల్యానికి, దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నాడు. అంటే శరీరం బద్ధకం అనేటువంటిది అధికంగా ఉంటుంది. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం అంటే సొంత బంధువులు, సొంత మిత్రాదులు వారి వల్ల కలిగేటువంటి బాధ అధికంగా ఉంటుంది. అరే మనం వీడికి గతంలో ఇంత మనం సహాయం చేశాం కదా, ప్రతిఫలంగా కనీసం సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఒక మాట సహాయమైనా లేకపోతే ఎవరైనా మనకి అపకారం చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం అది తగ్గేటువంటి భావన ఉన్నా బాగుంటుంది అనేటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది. అంటే గతంలో మీరు సహాయం చేసిన వ్యక్తులే ఇవాళ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఏ పని చేయడానికి కూడా ఇష్టత రాదు. ప్రత్యేకించి ప్రతి పని కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఆలోచనలు రావు. ఎంతసేపు కూడా ఏదో బద్ధకంగానో ఏదో నీరసంగానో ఎక్కువ ఇబ్బందికరంగానో ఉంటూ ఉంటుంది. అలానే ఇది అనారోగ్య సమస్య ఏమీ కాదు, కానీ మానసికంగా బాగా అలసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉన్న ప్రాంతంలోనే ఉండి దేశమంతా చుడుతూ ఉంటారు. అంటే ఏంటి, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు వాళ్ళు కూర్చోడానికి ఎదురుగుండానే కూర్చున్న బుర్రలో రకరకాల ఆలోచనలన్నీ కూడా సంచారం చేస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం బుధచంద్రుల యొక్క బలం మాత్రమే. ఇవి లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు కొంత తగ్గుముఖం పట్టేలా చూస్తూ ఉంటాయి. అలాగే బుధుని యొక్క స్థితి చతుర్థ భావమందు ఉద్యోగపరమైనటువంటి చికాకులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగం అనేటువంటిది మాత్రం పోకుండా ఏదో ఒక జీవన భృతి రావడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. మిమ్మల్ని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్నా అటు ఉన్నతాధికారులు కానీ లేదా తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆ ఉద్యోగాన్ని మాత్రం మీరు కాపాడుకుంటారు. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ లేదా మరి ఏ ఇతరత్ర అమ్మవారి ఆరాధన చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.